బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పూరంధేశ్వరి అన్నగారి ఇంటి ఆడపడచు 2 దశాబ్దుల రాజకీయ అనుభవం నిండుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి 3 సార్లు ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పూరంధేశ్వరిని బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా చేస్తారు అని ప్రచారం సాగుతుంది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర ప్రభుత్వంలో చేరిపోయారు. ఆయన 2020 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడానికి బీజేపీ చూస్తోంది. ఇదిలా ఉంటే నాడు జనసంఘంలో కానీ నేటి బీజేపీలో కానీ అంతా మగవారే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మహిళలకు అవకాశం అసలు ఎక్కడా లేదు. అదే కాంగ్రెస్ లో అయితే ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటి వారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మహిళా బిల్లు ఆమోదించామని చెబుతూ బీజేపీ మహిళలకు తమ పార్టీలో సుముచిత స్థానం ఉంది అని నిరూపించుకోవడానికి చూస్తుంది అని అంటున్నారు. బీజేపీ ఏర్పాటు అయి 45 ఏళ్లు అయిన తర్వాత ఆయన తొలిసారిగా మహిళలకు ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తుంది అంటే మంచి పరిణామమే అని అంటున్నారు. ఇక ఈ పదవి విషయంలో ప్రధానంగా 3 పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారని అంటున్నారు. అందులో దగ్గుపాటి పూరంధేశ్వరి పేరు కీలకంగా ఉంది అని అంటున్నారు. బీజేపీకి ఇక భవిష్యత్తు అంతా దక్షిణాదినే చూసుకోవాల్సి రావడంతో అందులోనూ తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ఏపీకి చెందిన పూరంధేశ్వరికి జాతీయ బాధ్యతలు అప్పగిస్తే ఆ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని పార్టీ ఆలోచిస్తుందట. అన్నగారి కుమార్తెగా 2 చోట్ల బలమైన సామాజిక వర్గం ప్రభావితం అవుతుందని, అలాగే బీసీలు ఇతర సామాజిక వర్గాల వారిని తమ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ యోచిస్తుందని అంటున్నారు. అందుకే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఈసారి ఇవ్వలేదు అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఈ పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఆమె 2019లో ఆ మోదీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి మోడీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె ఓటమి పాలయ్యారు. ఆమె చురుకైన రాజకీయ నేత కావడం, యూపీకి చెందిన వారు కావడంతో అక్కడ ఈసారి బీజేపీ బలం తగ్గడంతో పోయిన చోటు వెతుక్కోవాలి అన్న రాజనీతిని అమలు చేస్తే మాత్రం ఆమె కొత్త ప్రెసిడెంట్ అవుతారు అని అంటున్నారు. ఇక రాజస్థాన్కి ఈ మధ్య దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధరా రాజే సింధియా పేరుని కూడా పార్టీ సీరియస్ గా పరిశీలిస్తుందని అంటున్నారు. ఆమె సీనియర్ నేత కావడంతో పాటు రాజస్థాన్ వంటి చోట్ల బీజేపీ బలం పుంజుకోవడానికి ఆమెకు అవకాశం ఇస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ముగ్గురిలో పూరంధేశ్వరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.